అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో వైశాఖ మాస శుక్లపక్ష దశమి పుబ్బా నక్షత్రం. ఈరోజు బుధవారం, విశేషమైన రోజు. పుబ్బా నక్షత్రం అంటేనే శుక్రదశలో జన్మిస్తారు. శుక్రాహ మనందరికీ తెలుసు, శుక్రాచార్యుల వారు దైత్యానాం పరమం గురుం అంటుంటారు. ఎవరైనా శుక్రదశలో జన్మిస్తే వీళ్ళకి శుక్రదశ వచ్చింది, శుభం జరుగుతుంది అంటారు. శుక్రుడు స్త్రీతత్వం, ఆ గ్రహాన్ని పోలిస్తారు జ్యోతిష్య శాస్త్రం. అయితే జ్యోతిష్య శాస్త్రంలో చాలా విశేషమైన ఒక పరిష్కారాలు కూడా ఉన్నాయి. పరాశర ఓరా శాస్త్రం అని ఉంటుంటుంది. దాంట్లో విశేషంగా మనకి ఆ ఒక బ్రహ్మాండమైన గ్రంథంలో ఈ గ్రహాల ఆధీనం, గ్రహాలు ఎక్కడెక్కడ ఎప్పుడు ఎటువంటి స్థానంలో ఉంటే ఏ ఒక పుణ్యఫలం ప్రాప్తిస్తుంది, దాంతోపాటు పూర్వాజిత కర్మఫలాల్ని ఎలా తెలుసుకోవాలి, మరియు ప్రస్తుతం దానికి పరిష్కారాలు ఎలా ఆచరించాలి అనేది కూడా అందులో దొరుకుతాయి. అందుకే జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించేవారు పూర్వ కాలంలో ఉన్న గ్రంథాలని మనం చదువుకుంటే వాటిలో సంపూర్ణమైన జ్ఞానం ప్రాప్తిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం జ్యోతిష్య శాస్త్రం అనేది ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే, ఎక్కడ చూసినా ఇక ఏదో ఒక పుస్తకాల్లో లేటెస్ట్గా ఉంటాయి కదా, పాతవన్నీ అన్నిటిని ఫిల్టర్ చేసి రాసినవి, దాన్ని చదువుకొని అదే ప్రతిఫలం అని చాలామంది బోధిస్తూ ఉంటారు. అదే జ్ఞానం అనుకుంటారు. నిజంగా జ్ఞానంలో సూక్ష్మ జ్ఞానం కూడా ఉంటుంది. అర్థం చేసుకోండి, ఇంతకుముందు మనందరూ కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అంటే గణిత శాస్త్రానికి వేదాల్లో పురాణాల్లో ఎలా వస్తుంది అన్నప్పుడు మనము ఈ జామెట్రీకి సంబంధించింది కొన్ని విషయంలో, మరియు విశేషంగా ఈ ఒక థియరీ కూడా మాట్లాడుకున్నాం లాస్ట్ ఎపిసోడ్లో. అంటే దాని అర్థం ఏంటంటే, థియరీ వేరే 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 విధానంగా ఒక్కొక్కరు రాశారు, కానీ దాంట్లో సూక్ష్మ జ్యోతిష్యము అనేది కూడా వేరే వేరే విధానంగా రచించారు. ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటే మాత్రమే కానీ జ్ఞానం అర్థం కాకపోతే ఖచ్చితంగా మనం ఏ దాన్ని కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతాం. ఒకటే ఆలోచించండి, ఎటువంటి వారైనా, ఎంత గొప్పవారైనా భవిష్యత్తుని గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తుని ఊహించగలరు. భవిష్యత్తు మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఇలా ఉంటాయి అని అనుకోవచ్చు, కానీ భవిష్యత్ ఇదే అని నిర్ణయించలేరు. ఎందుకంటే ప్రారబ్ధ కర్మంలో ఆచరించే దాన్ని బట్టి భవిష్యత్ నిర్మాణం అవుతూ ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రంలో కాల గణనీయాన్ని పట్టుకొని ఈ సమయంలో ఇటువంటిది ఏది చదవాలి, దాంట్లో అతనికి ఏది అచ్చొస్తుంది, ఏ విధానంగా అతను ప్రయాణం చేయాలి, ఏ దిశని అతను ఎన్నుకుంటే ఆ దిశ సమాప్తి అవుతుంది అనేది మాత్రం తెలుస్తుంది. అటువంటి కొన్ని విషయాల్లో అతని జీవిత భాగస్వామి గురించి, సంతానం గురించి, మరియు ఆరోగ్యం గురించి, అంతేకాకుండా జీవితంలో అతని ఐశ్వర్యం గురించి, మరియు అతను విద్యాభ్యాసం గురించి,
మరియు ఆర్థిక స్థితి, బంధు బాంధవులు, దానము, ధర్మము, కర్మఫలాలు వాటిని గ్రహించి వాటిని మనం ప్రిడిక్షన్ చేయడం వలన దానికి తగినట్టుగా పరిష్కారాలు ఆచరించవచ్చు. ఇప్పుడు పుబ్బా నక్షత్రం ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఈ పుబ్బా నక్షత్రంలో శిశువు జన్మిస్తే మొదటి పాదము శుభమే, రెండో పాదము శుభమే, మూడో పాదము శుభమే, నాలుగో పాదంలో జన్మిస్తే తల్లికి కాస్త ఆపద అని ఉంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే దానికి ఏదైనా పుట్టినప్పుడే పరిష్కారం చేసుకోవాలి, ఇప్పుడు చేస్తే ప్రయోజనం ఉండదు. జస్ట్ మీకు అవగాహన ఉండి అని ఈ నక్షత్రాల గురించి తెలియచేస్తూ ఉన్నా. ఇక ఈరోజు మంత్రబలంలో బుధవారం శుక్రుడు కలిసి వచ్చారు. లక్ష్మీనారాయణాయ నమః అనాలి. ఎందుకంటే బుధుడికి దుర్గా మరియు మహావిష్ణు అధిదేవతలు, ప్రతిదేవతలు, మరియు దశమి విష్ణు అధిపతి. అదే విధానంగా ఈరోజు శుక్రుడు అధిపతి ఉన్న గ్రహము. శుక్ర అంటే లక్ష్మి. ఆ ఒక లక్ష్మి మరియు నారాయణ కలిసిన అద్భుతమైన రోజు కాబట్టి ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు మంత్రబలంలో మనం ధ్యానం చేస్తే లక్ష్మీ ఆకర్షణ, నారాయణ అనుగ్రహం కూడా మనకి ప్రాప్తిస్తుంది. ఇక భక్తి శ్రద్ధతో అందరు కూడా జపిద్దాం. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. ఒక కొబ్బరి చెట్టు, అందులో కొబ్బరి బోండాలు తనంతకు తాను దాని కర్మం ఏది ఉంటుందో విధి ప్రకారం ఆ కొబ్బరి చెట్టు ఫలం పెద్దగా అవుతూ 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 ఖచ్చితంగా పెద్దగా కొబ్బరి బోండమై కొబ్బరికాయ అయ్యి ఆఖరికి అది ఆకాశంలో అంటే చెట్లో నుంచి కిందకి ఉదిరిపోతుంది. ఒక సముద్ర తీరంలో ఒక కొబ్బరి చెట్టు ఉంది. దాని ప్రకారం కొబ్బరి బోండం పెద్దదైంది. ఆఖరికి అది ఎండిపోయి ఆ కొబ్బరి బోండం ఏదైతే ఉంటుందో ఆ కాయ నీళ్ళలోకి పడింది. నీళ్ళలో పడిన తర్వాత చూడండి, అప్పటి వరకు కొబ్బరి చెట్టుదే బాధ్యత. నీళ్లలో పడిన తర్వాత బాధ్యత లేదు. అది నీళ్లలో సముద్రంలో కెరటాలకి కొట్టుకొని సముద్రం లోపలికి పోవాలా, బయటికి రావాలా, లేదా ఏదైనా బయటకు వచ్చి అక్కడ ఇసుకలో చేరుకొని మళ్ళీ ఇంకొక కొబ్బరి చెట్టు మొలకెత్తాలా, లేదా వేరే ఏదైనా జీవరాశులకి ఆహారంగా అయిపోవాలా అనేది ఆ విధిరాతే ఉంటుంది. అదే విధానంగా మన కుటుంబంలో మనకి జన్మించిన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, స్నేహితులు మనతో ఉండే వరకు మాత్రమే మన జవాబుదారు. వాళ్ళు మన నుంచి దూరం అయిన తర్వాత విధిరాత ఏదైతే ఉంటుందో అదే జరుగుతుంది. కానీ దాని గురించి మీరు ఆలోచించి మీరు మానసికంగా ఒత్తిడి తెచ్చుకొని మీరు అనారోగ్యం తెచ్చుకుంటే వాళ్ళని మీరు మార్చలేరు. కానీ మిమ్మల్ని మీరు మార్చుకొని బాధపడే వరకు మీరు తీసుకెళ్తారు. అందుకే కొన్ని సందర్భాల్లో అన్ని కూడా దైవ నిర్ణయం పైన వదిలేయడం చాలా మంచిది అనేదే ఈరోజు మంచి మాట. దీనికి తగినట్టుగా ఒక చిన్న కథ తెలియచేస్తాను, వినండి. ఒక కుటుంబం చాలా ముద్దుగా ఒక కూతుర్ని పెంచుతారు, కన్యాదానం చేసిస్తారు. కన్యాదానం చేసేటప్పుడు కూడా కొబ్బరికాయ పైన మనకి చేతిలో పెట్టి పాలతో క్షీరతో కన్యాదానం చేయిస్తారు. దాని అర్థం తల్లి తండ్రి కన్యాదానం చేసిన తర్వాత ఎందుకు ఆ కన్యాదానం చేసిన తర్వాత దానం ఇచ్చిన తర్వాత ఆ తల్లి తండ్రికి అధికారం ఉండదు. తదుపరి తన జీవితాన్ని తనే ఆ విధి విధోక్తంగా ఏదైతే ఉంటుందో దాన్నే ఎన్నుకోవాల్సి ఉంటుంది. అది విధిరాత అయి ఉంటుంది. అప్పుడు దాకా తల్లి తండ్రి ఆధీనం, తదుపరి విధి ఆధీనం, భర్త ఆధీనం, అత్తామామల ఆధీనం అని వాళ్ళు కన్యాదానం చేసిస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఒకే కూతురు కదా, ప్రేమ ఎక్కువ, ఆప్యాయత, అనుబంధం, వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా వెళ్ళడం, కలవడం, రావడం ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులతో పెరిగిన ఒక కూతురు ఒక ఇంటికి కోడలైన తర్వాత అదే ప్రేమని వీళ్ళు కంటిన్యూ చేస్తూ రావడం వలన అత్తామామల పైన, భర్త పైన ప్రేమ వచ్చేది కాదు అమ్మాయికి. వాళ్ళు ఏదైతే ఈమె ప్రేమ పంచాలో అత్తామామలకి మరియు భర్తకి ఆ ప్రేమని అమ్మానాన్నలకే పంచుతూ వచ్చింది. కాబట్టి వాళ్ళపైన నిర్లక్ష్యము అనేది ప్రారంభమైంది. ఎప్పుడైతే నిర్లక్ష్యం ప్రారంభమైందో వాళ్ళు ఏదైనా చిన్నగా మాటన్నా, వాళ్ళు ఏదైనా తిట్టినా, వాళ్ళు ఏదైనా బుద్ధి చెప్పినా ఈవిడికి మహా అపకారం చేసినట్టో, లేదో ఏదో వాళ్ళు నాకు అవాక్య శబ్దాలతో నిందించేశారని బాధపడిపోయి మళ్ళీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు.
ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉంటే ఒక మహారాజు ముందు నిలబెడితే అప్పుడు ఆ మహారాజు తీర్పిచ్చారు. ఎందుకు ఇవన్నీ వచ్చాయి అని మంత్రి గారిని అడిగితే దీని అన్నిటికీ కారణం పిల్లని కన్నా తల్లిదండ్రులే. కన్యాదానం చేసిన తర్వాత ఆమెకి నచ్చ చెప్పి నీ జీవితం అక్కడే ఉంటుంది, మంచి చెడు రెండు నీ చేతుల్లోనే ఉంటాయి, నువ్వు ఏది స్వీకరిస్తావో అదే నీ జీవితం అవుతుంది, నీ అత్తామామల్లో ఏది మంచిదుందో నీ భర్తలో ఏది మంచిదుందో దాన్ని వెతుక్కొని దాన్ని తృప్తి చెందితే ఆడ నువ్వు సంతోషంగా ఉండగలవు. అయితే మా పైన దృష్టి పెట్టుకొని అమ్మా నాన్నలపైన దృష్టి పెట్టుకొని వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అంటే అప్పుడు ఆ మహారాజా దానన్నిటిని విని ఆ తల్లిదండ్రికి శిక్షని అందిస్తాడు. మారల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథలో ఉన్న సారాంశం, ఇప్పటి కాలంలో 5 కుటుంబాల్లో ఒక కుటుంబంలో డివోర్స్ జరగడానికి కారణం ఆమె విధిరాత ఒకటి, రెండోది ఆమె పూర్వాజిత కర్మఫలం, మూడోది తల్లిదండ్రుల ఒక సపోర్ట్, అనగా తల్లిదండ్రుల్లో అందిస్తున్న ప్రేమ. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా 2 స్నేహితులు ఉంటారు ఒక మనిషికి, ఎవరైతే అధికమైన ప్రేమను చూపిస్తారో అతనికే దగ్గర అవుతారు, కానీ ఇంకొక మనిషిలో ప్రేమ తగ్గిందంటే అతన్ని దూరం చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే లాజిక్. అత్తామామల పైన ప్రేమ, భర్త పైన ప్రేమ, తన కుటుంబం పట్ల బాధ్యత రావాలంటే కొన్ని రోజులు మనము దూరంగా ఉంటేనే అవన్నీ వాళ్ళలో కమ్యూనికేట్ జరిగి అక్కడ మంచి చెడు తెలుసుకొని వాళ్ళు అక్కడ స్నేహంగా ఉంటారు. ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, అమ్మా నాన్న ఏదైనా తిడితే కోపం రాదు, అక్క చెల్లెలు ఏదైనా తిడితే కోపం రాదు, మళ్ళీ ఒకటైపోతారు. కానీ అదే అత్త మామ భర్త ఏదైనా అంటే అక్కడ ఏదైనా మిస్టేక్ని రెడీ చేస్తే అది పెద్దగా ఎందుకు కనబడుతుంది అంటే అక్కడ వాళ్ళకి వాళ్ళపైన ప్రేమ లేదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి అది చెడు. అదే అమ్మా నాన్న వాళ్ళు ఏం చెప్పినా కూడా ఏడ్చుకొని మళ్ళీ సరిదిద్దుకుంటారే కానీ వాళ్ళపైన గొడవలు పెట్టుకోరు. ఎందుకంటే ప్రేమ ఉన్న వాళ్ళపై వాళ్ళు ఏది తిట్టినా భరించగలరు. ప్రేమ లేకపోతే వాళ్ళు ఏం తిట్టినది వాళ్ళ జీవితాన్నే అపాయ స్థితికి తీసుకెళ్ళిపోతారు. ఈ రోజు చెప్పిన విషయంలో మీరందరూ ఒకటే గమనించాలి, ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళు పెళ్లి చేయడానికి ముందు కాస్త ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని వివాహం చేయడం అత్యంత అవసరమైనది. ఎందుకంటే ప్రతి 5 కుటుంబాల్లో ఒక కుటుంబంలో డివోర్స్ జరుగుతుంది. దీన్ని గమనించి పూర్వంగానే దానికి ఏదైనా విధి విధానాలు పరిష్కారాలు ఏదైనా ఉంటే తెలుసుకొనే వివాహం చేయండి అనేది నా అభిప్రాయం. ఇక ఈరోజు మన సంప్రదాయం చాలా వరకు జనాలు హాట్ టాపిక్ గా తీసుకుంటున్నారు. స్త్రీలు ఈ ఒక తలనీలాలు తీయాలా తీయకూడదా, కేశమండన అంటారు. కేశమండన దీంట్లో సంప్రదాయంగా ముందుగా మీరు బాగా తెలుసుకోవాలి, ద్వైత సంప్రదాయం వేరే ఉంది, అద్వైత సంప్రదాయం వేరే ఉంది. ద్వైత సంప్రదాయంలో ఎప్పుడు కూడా ఈ స్త్రీలు తలనీలాలు తీసేస్తున్నారంటే కేశమండన అంటే పూర్తిగా గుండు చేయించుకోవడం అనేది ఒకే ఒక సమయంలోనే అది వైదవ్య స్థితిలో. మరియు రెండోది ఏదైనా మంత్రోపదేశం సన్యాసత్వం స్వీకరించేటప్పుడు దాన్ని ఆచరిస్తారు. స్త్రీలకి ఇది ఉంది. తదుపరి స్త్రీలకి ఇది ఉంది. అయితే ఇంకొన్ని సంప్రదాయాల్లో భగవంతునికి మనము అర్చన నైవేద్యము అని ఎలా సమర్పించుకుంటామో అదే విధానంగా భర్తకు కానీ లేదా పిల్లల పేరిట్లో కానీ ఏదైనా భగవంతునికి వాగ్దానం చేసి వాళ్ళ ఒక భవిష్యత్తుని మంచిగా చేసి కోరుకున్న తర్వాత వాళ్ళకి మంచిగా అయిన తర్వాత వీళ్ళు వాగ్దానం చేసింటారు కాబట్టి వీళ్ళు సర్వస్వము భగవంతునికి సమర్పించుకుంటారు. నిల్వ దోపిడీ అంటాం కొందరైతే, అలా సర్వము సమర్పించుకుంటున్నాము, మిమ్మల్ని ఏ విధానంగా నైవేద్యం చేస్తున్నామో అలా నా అలంకారికమైన అత్యంత అంటే నా అలంకారంలో ఉన్న ఈ కేశాలని నీకు నైవేద్యం చేసుకుంటున్నాను భావనతో కొన్ని సంప్రదాయస్తులు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇదే జ్యోతిష శాస్త్రంలో కూడా వైద్యో నారాయణో హరిహి, అనారోగ్యం ఉండేటప్పుడు డాక్టర్లు ఎవరైనా తెలియచేసినప్పుడు దాన్ని తీయడం వల్ల తప్పలేదు, సన్యాసత్వం స్వీకరించినప్పుడు తీయడం వల్ల తప్పలేదు. మరియు భగవంతునికి ఏదైనా వాగ్దానం చేసి అది నెరవేరిన తర్వాత ఆ కేశాలని ఇవ్వడం అది ఆడవాయితీ సంప్రదాయం ఉంది కాబట్టి భగవంతుని పేరులో తీయడం అది తప్పు కాదు. అన్యథా మనము ఎటువంటి వాగ్దానాలు సంకల్పాలు లేకుండా వాళ్ళు కేశమండన చేస్తూ ఉంటే భర్తకి ఆయుష్ తగ్గుతుంది అని కొన్ని జ్యోతిష శాస్త్రాల్లో ఉన్నాయి. అందువల్ల ఈ సంప్రదాయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని
మీరు డిసైడ్ చేసుకోండి. ఇక ఈరోజు తారాబలం పుబ్బా నక్షత్రం నిత్య నక్షత్రం కాబట్టి అశ్విని మక మూలా నక్షత్రం వారికి సంపత్ తార ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి, ఆర్థికమైన ఆలోచనలు అటువంటివని ఆచరించండి, శుభం జరుగుతుంది. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి జన్మతార. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉంచండి. అయినంత వరకు ఓం ఫుడ్ తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి, శుభం కలుగుతుంది. ఇక కృతిక ఉత్తరాషాఢం వారికి పరమమిత్రతార. అత్యంత శుభకరమైన రోజు, సంధికాలం ఉంటాం. ఏదైనా మీటింగ్స్ ఇటువంటివి ఏదైనా అరేంజ్ చేసుకుంటే మీకు విజయం ప్రాప్తిస్తుంది. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార. ఈ రోజు కూడా మీకు కూడా అత్యంత శుభకరమైన రోజు. కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక మృగశిర చిత్త ధనిష్ఠం నక్షత్రం వారికి నైదన తార. ఇది అంత శుభం కాదు, కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈ రోజు సాధక తార. ఈ రోజు మీరు కాస్త ఎక్కువగా శ్రమిస్తే మీరు అనుకోని దాన్ని మీరు పొందగలరు. కష్టపడండి, ప్రతిఫలం మీదవుతుంది. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి ప్రత్యక్ తార. ఇది మంచిది కాదు, కాస్త వాళ్ళతో వీళ్ళతో గొడవలు ఇటువంటి వచ్చేస్తుంటాయి. కాస్త మౌనంగా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి క్షేమతార. ఈరోజు మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళడము, ఎవరైనా చర్చించడము, దేవాలయం దర్శనం చేసుకోవడము, ఈరోజు ఏదైనా సంతోషమైన విషయాలని పాటిస్తే మీకు శుభం కలుగుతుంది అని అర్థం. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార. కాస్త జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాలు చేసేటప్పుడు, వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు అయినంత వరకు విపత్ కాలము ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది అద్భుతమైన విషయం. మన ఇంట్లో చాలా మందికి స్థానబలం ఉండదు. దానికి ఏదైనా ఇంట్లో ఫోటో కానీ లేదా శ్రీవాస్తు యంత్రం కానీ ఇవన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాం. చాలా మందికి కంటికి కనబడని ఎనర్జీని మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు ఇంట్లో మనం ఏదో ఒకటి వాస్తు దోషానికి ఏదో ఒకటి పెడతాం. పెట్టుకున్న తర్వాత అది మన పైన వర్క్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది? ఏది ఇమ్మీడియట్ మనకి ప్రభావం చూపించదు. ఎందుకంటే చాలా మంది కుటుంబంలో ఈ ఒక ఏదైనా దోషం ఉంది అని, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో హోమ యజ్ఞ యాగాదులు చేస్తారు, ఆచరించాం. ఆ ఫలం మనకి ఎలా వస్తుంది అని కంటికి కనబడదు. అది సూక్ష్మంగా ప్రకృతి మనకు అందిస్తుంది. అలా మన ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలకి పరిష్కారాలు ఆచరించినప్పుడు అది వెంటనే ఉత్పత్తి అవ్వదు. కొంతకాలం తీసుకోండి. ఒక విత్తనం వేసిన తర్వాత అది ఫలం రావాలంటే కనీసం కొన్ని రోజులు సమయం తీసుకుంటుంది. అలాగే ఇంట్లో శ్రీవాస్తు యంత్రం కానీ లేదా ఏదో ఒకటి వాస్తు దోషానికి ఇంట్లో ఏదైనా మీరు పెట్టుకుంటే దాని రిజల్ట్ రావడానికి కొంతకాలం సమయం తీసుకుంటుంది. అయితే మీరు మనోబలంతో, నమ్మకంతో ఇక మాకు శుభం జరుగుతుంది అని మీ మనస్సంకల్పం చేస్తారు కదా, దాని ప్రభావం అధికంగా ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే మీరు నిరాశ మనోభావంతో ఇంట్లో ఉంటారో అప్పుడు ఆ ఇంట్లో ఎంత దేవుళ్ళున్నా, ఆ ఇంటి ఎంత వాస్తు ప్రకారం మంచిగా ఉన్నా ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. అంటే వాస్తు కన్నా ఎక్కువ మీ మానసిక స్థితి బాగుండాలి అనేది ఈరోజు అత్యంత ప్రధానమైన విషయం. రేపు విశేషమైన రోజు గురువారం ఏకాదశి. రాఘవేంద్ర స్వామి వారికి గురువారం ఏకాదశి అత్యంత శ్రేష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. రేపు గురువారం ఏకాదశి గడియలు ఇలా ఉంటే సాక్షాత్ రాఘవేంద్ర స్వామి వారికి చాలా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు. అంటే ఆ స్వామి వారు ఏకాదశికి అంత మహత్వాన్ని ఇచ్చారు. ఎవరైతే రేపు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రుతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువేంటూ రాఘవేంద్ర స్వామిని రేపు గురువారం ఆరాధించి అర్చించి తులసి స్వామికి నైవేద్యం పెట్టాలి. అంతే, వేరే ఇంకేం పెట్టుకోరు, తులసినే నైవేద్యం. అలా ఒక ఆకుపై తులసి పెట్టి నైవేద్యంగా స్వామి వారికి సమర్పించుకోవాలి. ఇలా ఆచరించడం వలన సంపూర్ణమైన గురువుల అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మనకి ఏదైనా నెగిటివ్ ఇతరుల నుంచి చెడు దృష్టి మనపై ఉంటే అది వెంటనే నివారించబడుతుంది. రేపు రాఘవేంద్ర స్వామిని పూజించడం మర్చిపోకండి. లేదో భగవద్గీత అయినా పారాయణం చేయండి, ఏదో విష్ణు సహస్రనామమైన పారాయణం చేయండి, ఏదో దగ్గరలో విష్ణు ఆలయం ఉంటే తులసి అర్చన చేసుకొని రండి.
ఆ విష్ణు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈరోజు విశేషమైన రోజు బుధవారం. ఈరోజు బుధగ్రహం అధిపతి, దుర్గా దేవి అనుగ్రహం, అంతేకాదు విష్ణు అనుగ్రహం ఉంది, తిథికి విష్ణు అనుగ్రహం ఉంది. మరియు శుక్రుడు అధిపతి ఈరోజు నక్షత్రానికి, అంటే లక్ష్మీనారాయణ యోగం అని ముందుగానే తెలియచేశాను. అంటే రోజు తిథి నక్షత్రం కలిస్తే ఇటువంటి అద్భుతమైన యోగం. ఈరోజు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తే భార్యాభర్తల సఖ్యత ఉంటుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు ఒకటవుతారు. లేదా ఇంట్లోనే లక్ష్మీ నారాయణ అటువంటి విగ్రహాల్ని పక్కనే పెట్టి 2 నెయ్యి దీపాలు వెలిగించి పుష్పార్చన చేసి వాళ్ళకి పెసరపప్పు నానబెట్టినవి నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల్లో సఖ్యత లభిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.